నీ స్నాక్ లో ది బెస్ట్ స్నాక్ అంటే మరమరాలు మిక్చర్. దీన్ని తింటూ మా బుజ్జమ్మ రియాక్షన్ అయితే మామూలుగా ఇవ్వలేదు. మరి టేస్ట్ ఎలాగుంది? అదిరిపోయింది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రాయండి. guys, this is Maha. Welcome to our channel బుజ్జమ్మతో Hey guys, my favorite evening snack అయితే మరమరాల మిక్చర్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది మై సిస్టర్ ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. అది మా చిన్న రాక్షసి, అదే మా చిన్నక్కకి చాలా ఇష్టం. మేబీ నేను ఈ మరమరాలు చేస్తూ ఉండగానే తనకి వీడియో కాల్ చేస్తే తను రియాక్షన్ అయితే మామూలుగా ఇవ్వలేదు. నార్మల్ గా వీడియోస్ షూట్ అవుతాయి కానీ అలాంటి టైంలో అసలు షూట్ అవ్వేంటో నాకు తెలీదు. రియాక్షన్ అయితే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను గైస్. కానీ ఏంటంటే మా బుజ్జమ్మ వాయిస్ అయితే సేవ్ అయింది. ఫస్ట్ అయితే మనం మరమరాలు మిక్చర్ చేసేద్దాము, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ ని, టమోటోస్ అండ్ లెమన్స్ ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ అయితే చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ మనకి ఆప్షనల్ అన్నమాట మిక్చర్. మా ఇంట్లో అయితే ఆకు పకోడీ ఉందని చెప్పి అదైతే యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలు అన్నమాట. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు మనకు కావాల్సిన టమోటోస్, ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం మరమరాలని, కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ తర్వాత వచ్చేసి టమోటో వేసుకున్నాక మనమైతే తర్వాత వచ్చేసి చిల్లీ పౌడర్ని కూడా వేసుకోండి. టేస్ట్ ఫర్ వేసుకోండి గైస్, ముందు తక్కువగానే వేసుకోండి. తర్వాత మనం టేస్ట్ చూసాక మిగతాది వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే ఇది ఆప్షనల్ అని చెప్పాను కదా, నా దగ్గర ఈ మిక్చర్ ఉంటే ఇంకా మిక్చర్ని కూడా యాడ్ చేశాను. తర్వాత అయితే మనం లెమన్ జ్యూస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. నాకైతే ఆల్మోస్ట్ ఒక 4 లెమన్స్ వరకు పట్టాయి ఈ మిక్చర్కి. మీకు క్వాంటిటీ బట్టి లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేయండి. ఇంకా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాక స్లోలీ మిక్స్ చేసుకోండి. మీకు ఇందులో లెమన్ జ్యూస్ సరిపోతే జస్ట్ స్ప్రింకిల్ కింద వాటర్ కూడా జల్లండి. అప్పుడు మనకి గమ్ముని మరమరాల మిక్చర్ అయితే రెడీ అవుతుంది. తర్వాత అలా మరమరాల మిక్చర్ రెడీ అయ్యాక దాని మీద కొన్ని ఆనియన్స్ ని, కొంచెం లెమన్ ని స్క్వీజ్ చేసుకొని వేసుకొని టేస్ట్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే చాలా సార్లే చేశాను. ఇంకా మా బుజ్జమ్మ రియాక్షన్ అయితే చూడండి. మా చిన్నక్క రియాక్షన్ అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను కానీ అది రికార్డ్ అవ్వలేదు. బై ఛాన్స్ ఏం చేస్తాం ఒక్కొక్కసారి. టేస్ట్ ఎలాగుంది? అదిరిపోయింది. ఎవరు చేయాలి? జ్యోతి. బుజ్జమ్మ మాటలైతే విన్నారుగా, టేస్ట్ అయితే అదిరిపోయిందని అంటుంది. నాకు కూడా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. వీడియోకి లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.